అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు రాము అండి. మేమంతా రైస్ ఫ్యామిలీ ఇక్కడ కిస్మత్పూర్లో. మేము లాస్ట్ 3 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్న ఫైట్ ఫైనల్‌గా ఈరోజు మేము సాధించగలిగినాము. మాకిక్కడ హాస్పిటల్ గావచ్చు, పిల్లలకు గావచ్చు, పిల్లల్ని మార్నింగ్ టైమ్ స్కూల్ డ్రాప్ చేయడానికి, ఎమర్జెన్సీ కేస్‌లో అంబులెన్స్ ఎళ్ళడానికి ఏ చిన్న ట్రాన్స్‌పోర్టేషన్ లేకుండా రౌండ్ తిరిగి ఇలా తినేది ఇలా తినాల్సొస్తుంది. సో, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము అన్ని రకాలుగా ప్రభుత్వ సహకారంతోని లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాలి. మేము ఎవరితో గొడవ పెట్టుకోవద్దు. మేము నలుగురు డైలీ కలిసి ఉండే వ్యక్తులం. పక్క కాలనీ వాళ్ళతో మాకు ఎలాంటి ఫైట్స్ ఉండొద్దు అని లీగల్‌గా మేము కార్పొరేటర్‌ని కలిసినాం, ఎమ్మెల్యేని కలిసినాం. ఫైనల్‌గా హైడ్రాకి గూడా కంప్లెయింట్ ఇచ్చినాము. ఇప్పుడు మన కరెంట్ ప్రభుత్వము, మున్సిపల్ కమిషనర్ గారు, మన ఫీల్డ్ ఆఫీసరు అందరి సహకారంతో ఫైనల్‌గా ఈరోజు ఈ వాల్ డెమాలిష్ అయ్యి మేము సాధించగలిగినాము. ఇది ఒక 80 ఫ్లాట్స్ ఉన్నటువంటి పెద్ద అపార్ట్మెంట్ అండి. ఈ వెంచర్‌లో ఇంతకుముందు అంత డెవలప్ కానందువల్ల అన్ని అపార్ట్మెంట్స్ లేవు. బట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎన్నో ఫ్లాట్స్, ఎన్నో అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్స్ జరిగినాయి. 80 ఫ్లాట్స్ అంటే ఒక్కొక్క ఫ్లాట్ నుంచి ఇద్దరు పిల్లలన్నా మోర్ థాన్ 100 చిన్న పిల్లలు స్టూడెంట్స్, వుమెన్స్ ఉన్నారండి. పొద్దున కష్టపడి వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు. అంటే టైంను బట్టి అబ్బాయి డ్రాప్ చేయొచ్చు, అమ్మాయి డ్రాప్ చేయొచ్చు. గానీ స్కూల్ టైమ్‌లో స్ట్రగుల్ అవ్వడం చాలా చాలా ఛాలెంజింగ్‌గా అయిపోయింది మాకు. ఎవ్రీ డే స్కూల్స్ లేట్ అవ్వడం గానీ, ట్రాఫిక్ ఇష్యూస్ గానీ, హాస్పిటల్ గానీ ఏమైనా ఎమర్జెన్సీగా ఎళ్దామన్నా గూడా పక్క కాలనీ వాళ్ళు ఎలాంటి సపోర్ట్ చేయలేదండి. బట్ ఫైనల్‌గా ప్రభుత్వ సహకారంతో లీగల్‌గా ప్రొసీడ్ అయ్యి ఫైనల్‌గా మేము సాధించగలిగినాము. మా అపార్ట్మెంట్ నుంచి ప్రెసిడెంట్ గావచ్చు, వైస్ ప్రెసిడెంట్ గావచ్చు, సెక్రటరీ గావచ్చు, జాయింట్ సెక్రటరీ, అసోసియేషన్ మెంబర్స్, అపార్ట్మెంట్‌లో ఉన్న లేడీస్ అండ్ జెంట్స్ ఎవరి అవైలబిలిటీ ప్రకారం వాళ్ళొచ్చారు. అందరికి ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా సపోర్ట్ గూడా మాకు ఫైనల్‌గా దొరికినందుకు మా అందరి రైస్ తరఫున మీకు పెద్ద పెద్ద చాలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి సహకారం అందరికీ మీరు ఇలాగే అందించాలి. మీడియా దేంట్లో అయినా ముందుండాలి. మీడియాతోనే ఏదైనా సాధ్యమని మీరు గూడా నిరూపించాలని మా రైస్ తరఫున మేము కోరుకుంటున్నాము. ఇలా మా తరఫున ధన్యవాదాలు చెప్పాలి. ఇన్ని రోజులకైనా ఇన్ని ఫ్యామిలీ స్ట్రగుల్ అయితున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఫైనల్‌గా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు కమిషనర్ హైడ్రా రంగనాథ్ సార్ గావచ్చు, ఇక్కడ మున్సిపల్ వాళ్ళు గావచ్చు, కార్పొరేటర్ గావచ్చు, ఎమ్మెల్యే గావచ్చు, ఎవరెవరి అధికారులు వారి వారి యొక్క ఎంతో ప్రోద్బలం ఉండి ఎలాంటి పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనల్‌గా మనం ప్రజల కోసమే ఉన్నాము. ప్రజల కోసమే దారి వదలాలి. ఏ ఇండివిడ్యువల్ హౌసోళ్ళు గానీ, ఏ కాలనీ వాళ్ళు గానీ ఎవరు మా దగ్గరకొచ్చినా మేము ప్రజల కోసమే వర్క్ చేస్తాం గాబట్టి మేము డెమాలిష్ చేస్తున్నామని ఫైనల్‌గా డిసిషన్ తీసుకున్నందుకు మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు చాలా హ్యాపీ. ఫ్రమ్ ఎంటైర్ రైస్ ఫ్యామిలీ వి ఆర్ సేయింగ్ బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. గుడ్ బై. నా పేరు సింధు. నేను రైస్ ఫ్యామిలీ నుంచి మాట్లాడుతున్నాను. డైలీ స్కూల్కి వెళ్ళడానికి మాకు చాలా డిస్టెన్స్ అవుతుంది. 8:30కి స్కూల్ ఉంటే మేము 8కి బయలుదేరిన 8:40కి స్కూల్కి రీచ్ అవ్వాల్సి వస్తుంది. చాలా ట్రాఫిక్ వచ్చేస్తుంది. మధ్యలో ఏంటంటే ఈ రోడ్లో ఇప్పుడు కొత్త మున్సిపల్ ఆఫీస్ ఓపెన్ అవ్వడం వల్ల మాకు చాలా రష్ అనేది అవుతుంది. ఈ గేట్ ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే మాకు 3 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుంది. మేము అందరం కలిసే హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చాము. మా గోడు వినిపించుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి డిమాలిష్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.